సో ఏంటి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళి పెట్టుబడుల గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం చేశారు మీరు అంత రావున గత 5 ఏళ్ల పాలనలో విధ్వంసం చేశారని చెప్పేసి ఎన్ఆర్ఐలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి పదే పదే జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఏం చెప్తారు? సార్ ఏంటి సార్ విధ్వంసం అంటే? ఉమ్, కోవిడ్ లాంటి కష్టకాలాన్ని కూడా తట్టుకొని ఉమ్, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు చేసిన ఎబ్బడి ముబ్బడి అప్పులకి ఏది సార్ విపరీతమైన వడ్డీ రేట్లకు తీర్చినటువంటి అప్పులకి ఉమ్, 1,00,00,000 రూపాయలు ఏదైతే తిరిగి కడుతూ కూడా ఉమ్, కేవలం 3,50,00,000 అప్పు చేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం ఏదైతే విధ్వంసం అంటారా? ఉమ్, లేకపోతే అధికారంలోకి వచ్చి 7 నెలలు కాకముందే మోడీ ఏదైతే అమిత్ షా గారేమో 3,00,00,000 నేను సాయం చేశామంటున్నారు. ఉమ్, వీళ్ళేమో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఉమ్, ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ ఏమో 1,00,00,000 ఉంది. ఇలా మొత్తంగా 5,50,000 కోట్ల రూపాయల వరకు ఏ ఒక్క సంక్షేమ పథకం చేయకుండా ఉమ్, అప్పులన్నీ ఎక్కడికి పోయే దీన్ని విధ్వంసం అంటారా? ఉమ్, దేన్ని విధ్వంసం అంటారు సార్? ఏంటి సార్ విధ్వంసం అంటే? ఉమ్. సుదూర పెట్టుబడులు రాలేదు, కంపెనీలు రాలేదు, ఇక్కడ అదే రెవెన్యూ అదే జనరేట్ అదే అవ్వట్లేదు అనేదే కదా. సార్ అదే మాట్లాడుతున్నాం. ఉమ్, సుదూర తీర ప్రాంతం ఉంది సార్ మనకి. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి సార్. ఒక్క సింగిల్ పోర్ట్ గట్ల. కానీ ఈ రోజు నిస్సిగ్గుగా దావోస్ లో మాకు కొత్తగా 3 పోర్టులు వస్తున్నాయి. ఆల్రెడీ కృష్ణపట్నం పోర్ట్ ఉంది, కాకినాడ పోర్ట్ ఉంది, గంగవరం పోర్ట్ ఉంది, విశాఖపట్నం పోర్ట్ ఉంది, ఇంకో 4 పోర్టులు కొత్తగా వస్తున్నాయి అన్నారు సార్. ఉమ్, మరి 4 పోర్టులు మేము కట్టించడం విధ్వంసమా? ఉమ్, లేకపోతే ఆ 4 పోర్టులని తన అనునీయులకి, తన అస్మదీయులకి, తన బినామీలకి, తనకి ఎన్నికల్లో ఖర్చు పెట్టే కార్పొరేట్లకి కట్టబెట్టడం విధ్వంసమా? ఉమ్, 17 మెడికల్ కాలేజీల దిశగా మేము అడుగులేసి 5 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ చేసి ఇంకో 5 మెడికల్ కాలేజీలు నిర్మాణం అయిపోయి ఈ రోజు క్లాసులకు సిద్ధంగా ఉంటే ఉమ్, నిన్నటికి నిన్న సేఫ్ క్లోజ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు సార్ గవర్నమెంట్. ఉమ్, ఏంటంటే ఉన్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజీలు యథాతథ స్థితిలో వాటిని క్లోజ్ చేసి ఉమ్, ప్రైవేట్ కి అప్పగించే దిశగా ముందుకెళ్ళడం విధ్వంసం అంటారా? ఉమ్, ఎస్, నేను అడుగుతున్నాం సార్. ఇంకో మాట, నాడు నేడు, సిబిఎస్ఈ, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాసులు, ఐబీ సిలబస్ అంటూ పాఠశాల విద్య, ప్రజలకిచ్చే విద్య కేవలం ప్రభుత్వ బాధ్యత, నాణ్యమైన విద్య అందించాలి అనుకుని ప్రభుత్వం ఏదైతే పరితపించిపోవటం విధ్వంసమా? ఉమ్, లేకపోతే ఏదైతే విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అని కార్పొరేట్ల కోసం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడం విధ్వంసం అనాలా? ఉమ్. గాంధీజీ గారి కలలు కన్నా గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ నాడు ఏదైతే మీరు ఇంత అభివృద్ధి చేస్తే ఎందుకు ఆ రకంగా ఆరోపణలు చేయాలి? ఎందుకు ఆ రకంగా ఎన్ఆర్ఐలకు సంబంధించి మీరు మమ్మల్ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో మీరే కీలక పాత్ర పోషించారని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ? సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్. ఉమ్, దొంగల ముఠ అనేది ఒకటి ఉంటుంది సార్. ఉమ్, ఆ దొంగల ముఠ పని ఏంటంటే సార్, రాష్ట్రంలో రైతన్న బాగుపడకూడదు, రైతన్నలో ఏదైతే రాష్ట్రంలో మహిళలు అభివృద్ధి చెందకూడదు, రాష్ట్రంలో చదువుకుంటే అవేర్నెస్ వస్తుంది, నిజం తెలుస్తుంది, ఉమ్, మన లోగుట్టు తెలుస్తుంది, రాష్ట్రంలో సంపద మొత్తం ఒక వర్గానికి మొత్తం మాత్రమే దోచి పెట్టాలి ఉమ్, అనే ఒక ఆలోచన ఉన్నటువంటి దొంగల ముఠ ఉమ్, ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్ ప్రచారం ద్వారా మీడియాను అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీలని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలని, జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఉపాధి అవకాశాలని ఉమ్, జనాల్లోకి వెళ్లకుండా ఉమ్, ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్ ప్రచారమే చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తే నేను 20,000 ఇస్తా, జగన్మోహన్ రెడ్డి గారు 20,000 ఇస్తే నేను 40,000 ఇస్తా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటూ ఉమ్, ప్రజల మెదళ్లను తొలిచి ఎలక్షన్స్ కెళ్ళి గెలిచారు సార్. ఉమ్, ఆ గెలుపులో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ప్రజలకి, మనం మాట్లాడకూడదు. ఈ రోజు ఉమ్. ఈవీఎం మాయా అని చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, మేము వేసిన ఓట్లు ఎటు పోయాయి అనుకుంటున్నారు చాలా మంది. ఎటు వెళ్ళిపోయాయి? మీరు దాని మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు గడిచి ఎన్నికలు అయిపోయి 8 నెలలు అవుతున్న తర్వాత కూడా మళ్ళీ ఈవీఎంల గురించి తీసుకొస్తున్నారు? సార్ ప్రజల్లో ఉంది సార్, అది మేమనట్లేదు సార్. ఉమ్, చాలా మంది ప్రజలు అంటున్నారు సార్. మన సంక్రాంతి ఊరు వెళ్ళాను సార్, ఉమ్, చుట్టుపక్కల గ్రామాలలో అంటా ఉన్నారు, శేఖర్ రెడ్డి గారు మేము ఓట్లేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి వేసాం,
కానీ ఇక్కడ చూస్తే తెలుగుదేశం పార్టీ గెలిచింది, మా ఓట్లన్నీ నెట్టిపోయాయని వాళ్ళు అంటున్నారు సార్. మేము అనడం కాదు, మేము ఆరోపించడం కాదు సార్, ప్రజల్లో అంటున్నారు సార్. ఇంకోటి మీరు అడిగారు సార్ అభివృద్ధి విధ్వంసం అని చెప్పేసి. సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 34,700 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. వాస్తవమా కాదు? అదొక్క మాట చెప్పమన్నాను సార్ తెలుగుదేశం పార్టీ వాళ్ళని వచ్చి. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు దావోస్కి వెళ్ళారు సార్, 5 సంవత్సరాలు దావోస్కి వెళ్ళారు సార్ చంద్రబాబు నాయుడు గారు. 2015, 16, 17, 18 ఈ 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు. 19వ సంవత్సరం జనవరిలో ఏదైతే మన లోకేష్ గారు వెళ్ళారు సార్. పెట్టుబడుల వరద, పెట్టుబడుల సునామీ, పెట్టుబడుల ఇంకెట్లా చెప్పండి ముంచెత్తుతున్నాయి, రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి పెట్టుబడులు అన్నారు సార్. సార్ ఛాలెంజ్ టు తెలుగుదేశం పార్టీ మీ ద్వారా సార్, 5 సంవత్సరాల దావోస్ యాత్రలకి మీరు పాలకూర పప్పు ఇస్ దేర్, బెండకాయ వేపుడు ఇస్ దేర్ అన్నారు. కానీ 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు, వేర్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్? పాలకూర పప్పు ఇస్ దేర్, బెండకాయ వేపుడు ఇస్ దేర్, దెన్ వేర్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ సార్? రెండు ఉన్నాయి కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ? ప్రజాధనాన్ని వాళ్ళ విహార యాత్రలకు వాడుకున్నారు, వాళ్ళ సెల్ఫ్ డబ్బాలకి సెల్ఫ్ ప్రమోషన్ కి వాడుకున్నారు తప్పితే దావోస్ యాత్రల ద్వారా రాష్ట్రానికి తీసుకొచ్చింది శూన్యం, గుండు సున్నా. జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఏదైతే 2023 వరకే చెప్తున్నాను సార్, 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులను గ్రౌండ్ చేశారు సార్. గ్రౌండ్ చేసిన తర్వాత గమనించాలి సార్, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. నిజం ఏంటి అనేది గ్రహించాల్సిన అవసరం ఉంది సార్. ఈ రోజైనా సార్, ఎన్నికలు అయిపోయినాయి, ఈ రోజైనా గ్రహించాలి సార్ ఎంత తప్పు చేశారు అన్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు 3 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఒక ఎయిర్పోర్ట్ కట్టించడమే కాదు సార్, అవి మౌలిక వస్తువులు సార్. గమనించాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు అభివృద్ధి అనేది సార్ జనాల మెదళ్ళని ఎలా తొలచబడిందంటే సార్, సాఫ్ట్వేర్ కంపెనీ వస్తేనే అభివృద్ధి, 1,000 కోట్ల రూపాయల పరిశ్రమ వస్తేనే అభివృద్ధి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితేనే అభివృద్ధి అనే దగ్గర అయిపోయారు సార్ జనాలు అనేవాళ్ళు. సార్ నిజమైన అభివృద్ధి అనేది ఏంటంటే మానవ వనరుల అభివృద్ధే నిజమైన అభివృద్ధి సార్. హ్యూమన్ ఇండెక్స్ పెరగాలి సార్, మనిషికి తినడానికి తిండి దొరకాలి, నాణ్యమైన విద్య దొరకాలి, నాణ్యమైన వైద్యం దొరకాలి, ఉండడానికి ఇల్లు దొరకాలి, కట్టుకోవడానికి బట్ట దొరకాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి చెందినట్టు సార్ మనం. ఇలాంటి అభివృద్ధి సార్ 1 మినిట్ సార్ ప్లీజ్ దయచేసి చెప్పండి. ఇలాంటి అభివృద్ధి కోవిడ్ లాంటి దుర్భర పరిస్థితుల్లో మనిషి బ్రతకడమే కష్టమైన నాటి పరిస్థితుల్లో మనిషి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనిషికి తిండి పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, మనిషికి బట్టనిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, నాణ్యమైన విద్య వైద్యం అందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచి మార్కెట్ డల్ కాకుండా జిఎస్టి వసూలను పెంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వెరసి సార్ 2023లో 22లో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళారు సార్. దావోస్ నుంచి రాగానే 23 మార్చికి సార్ దావోస్ నే వినండి సార్, 23 మార్చికి దావోస్ నే విశాఖ తీసుకొచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. జనానికి తెలియని విషయం ఏంటంటే సార్, అంబానీ విశాఖపట్నం వచ్చారు సార్, అదానీ విశాఖపట్నం వచ్చారు సార్, బంగారులు వచ్చారు సార్, బజ్జర్లు వచ్చారు సార్, సజ్జన్ జిందాలు వచ్చారు సార్. దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికవేత్తల్ని విశాఖపట్నం తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకో మాట సార్, 8 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీలో మేము ఎంఓయూలు చేసుకుంటే సార్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్, నిన్న చంద్రబాబు నాయుడు గారు దావోస్ వేదికగా ఆయన చెప్పారు, స్పాన్ ఆఫ్ 1 ఇయర్ లో సార్ గ్రీన్ కో, ఎన్టీపీసీ, ఇండస్ట్రోల్, రిలయన్స్ ద్వారా కేవలం ఏడాది తిరిగే లోపల 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఇట్స్ నాట్ సార్, ఇది ట్రాక్ రికార్డ్ కాదు సార్, ఇది ఆల్ టైమ్ రికార్డ్ కాదు సార్, ఇది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అతి పెద్ద రికార్డ్ సార్. గమనించాలి, ఇది కేవలం ఏడాది లోపల 3 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకునే గ్రౌండ్ చేయడం అనేది ట్రాక్ రికార్డ్ కాదు సార్, ఇది ఆల్ టైమ్ రికార్డ్ సార్ ఇది. అవును, మీరు తెచ్చిన చాలా కంపెనీలని కూటమి సర్కార్ కూడా ఇటీవల ప్రారంభించింది సార్. నేను చెప్తున్నాను సార్, ఎన్టీపీసీ విశాఖపట్నంలో మేము ఎంఓయూ చేసుకుంది, మేము భూములు కేటాయించింది, మేము అనుమతులు ఇచ్చింది. ఇండోసోల్ ఎన్నికలకు ముందే, ఇండోసోల్ సార్ రామాయపట్నం దగ్గర మా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మానుగుంట మైదర్ రెడ్డి గారు కందుకూరు ఎల్లు ఓపెన్ చేసి వచ్చారు. గ్రీన్ కో సార్ మాకు, మా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద స్టార్ క్యాంపెయినర్ అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎల్లు చూపించారు. రిలయన్స్
ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళే చూపిస్తున్నారు. ఏదైతే మెయిన్గా ఏదైతే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో మేము తీసుకొచ్చిన 35,000 కోట్ల పెట్టుబడులు వీళ్ళే చూపిస్తా ఉన్నారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళటం సిసిటికి ఏదైతే మేము తీసుకొచ్చిన బ్లూ స్టార్, డైకిన్, యాంబర్, హ్యావెల్స్ ఇవన్నీ ఆయన చూపిస్తా ఉన్నారు. మించి పెట్టుబడులు ఎప్పుడు తెచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు ఆయన ఐటీ 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 అంటారు సార్. ఐటీ లైన్ తీసుకొచ్చింది ఏంటి సార్? మాట్లాడండి. ఐటీ లైన్ తీసుకొచ్చింది ఏంటి? ఒక హెచ్సిఎల్ తీసుకొచ్చారు, అది కూడా కాల్ సెంటర్ సార్. అది కూడా కాల్ సెంటర్. మేము అధికారంలో ఉండగా మేము తీసుకొచ్చింది ఏంటి సార్? మైక్రోసాఫ్ట్ ఏదైతే ఇన్ఫోసిస్ తెచ్చారు సార్. ఇన్ఫోసిస్ ఎవరు తెచ్చారు? ర్యాన్స్టాండ్ ఎవరు తెచ్చారు? WNS ఎవరు తీసుకొచ్చారు? అమెజాన్ ఎవరు తీసుకొచ్చారు? టెక్బుల్స్ ఎవరు తీసుకొచ్చారు? అదే విధంగా కాగ్నిజెంట్ కి, క్యాప్జెమిని కూడా ఎంఓయూలు అయ్యారు సార్. కానీ వీళ్ళ ప్రభుత్వం రాగానే క్యాప్జెమిని వచ్చేసి తుర్రుమని చెన్నై పారిపోయింది, కాగ్నిజెంట్ వచ్చేసి తుర్రుమని ఆ పక్కన ఒడిశాకి పారిపోయింది సార్. దుర్మార్గం అంటే సార్ వీళ్ళు పరిశ్రమలు తెస్తాం అంటున్నారు సార్. కడుపు తరిక్కిపోయింది సార్. పొద్దునే పేపర్ చూడంగానే ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని వీళ్ళు, ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం వీళ్ళు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం వీళ్ళ అధికారం అనిపించింది సార్. సజ్జన్ జిందాల్ సార్, సజ్జన్ జిందాల్ సార్. స్టీల్ పరిశ్రమలోనే దేశంలోనే జిందాల్ JSW స్టీల్ అంటే అత్యంత ప్రామాణికమైన స్టీల్. అందరికీ తెలిసిన విషయం JSW స్టీల్ గురించి. అలాంటి సజ్జన్ జిందాల్ విశాఖ సమ్మిట్ కి వచ్చి మా దగ్గర 55,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాం, ముందుగా 20,000 కోట్ల రూపాయలతో కడపలో స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పి ఎంఓయూ చేసుకున్న 10 రోజులకు వచ్చి కడపలో స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేసి ఏదైతే అతను అడుగులు ముందుకేస్తుంటే ఏడాది తిరిగే లోపల ఎన్నికలు వచ్చాయి. మేము ఓడిపోయాం. కానీ సజ్జన్ జిందాల్ గారిని ఎంత బాగా చూసుకుని అయ్యా మీకు కావాలంటే ఇంకా ఇన్సెంటివ్స్ ఇస్తాం, మీరు ఇంకా ఎక్స్పాండ్ చేయండి అని చెప్పి అడగాల్సినటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చేయాలంటే ముందుగా IPS ఆఫీసర్లను కక్ష సాధింపు చేయాలని చెప్పేసి ఒక హనీ ట్రాప్ నటిని తీసుకొచ్చి, మోడల్ని తీసుకొచ్చి సజ్జన్ జిందాల్ మీద కేసు, సజ్జన్ జిందాల్ క్యారెక్టర్ మీద అసోసియేషన్ చేస్తే, అలాంటి సజ్జన్ జిందాల్ ఈ రోజు మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూ చేసుకున్నాడు సార్. పోయి ఇది కాదా రాష్ట్రానికి పొడిచిన వెన్నుపోటు కదా? రాష్ట్ర ప్రజలకు పొడిచిన వెన్నుపోటు కదా? రాష్ట్ర అభివృద్ధికి పొడిచిన వెన్నుపోటు కదా సార్? ఇది ఆలోచన చేయాలి సార్. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి సార్. రాష్ట్రంలో ఈ రోజు పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామిక భయపడుతున్నారు సార్. అదాని మీద బుర్ర చల్లుతున్నారు. చల్లారా లేదా సార్? అవును, మీరు అదానికి ఏదో జగన్ ఒప్పందం చేసుకున్నారు, అది ఇదని ఆరోపణలు చేస్తున్నారు. కానీ అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారుగా క్లియర్ గా, అదేం లేదు, అలాంటి ఆరోపణలు అన్ని కూడా అవాస్తవమే అని. సార్ ఎంత దరిద్రం అంటే సార్, ఏదైతే కృష్ణపట్నం పోర్ట్ అనేది పూర్తిగా ప్రైవేట్ పోర్ట్ సార్. నవయుగ వాళ్ళకు ఉంది సార్ పోర్ట్. అది నవయుగ వాళ్ళు వాళ్ళ వాటాని అదానికి అమ్మేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వాటాని అమ్మేసినట్టుగా ప్రచారం చేసి అదాని మీద బురద సార్. ఏదైతే గంగవరం పోర్ట్ లో ప్రైవేట్ వాళ్ళు అదానికి అమ్మేస్తే వాళ్ళ షేర్ ని ప్రభుత్వం అమ్మేసినట్టుగా అదాని మీద బురద సార్. మేము శక్తితో ఒప్పందం చేసుకుంటే అదానితో చేసుకున్నట్టుగా ఆయన మీద బురద సార్. చివరికి అదాని విసిగిపోయాడు సార్. సజ్జన్ జిందాల్ విసిగిపోయాడు సార్. ఆలోచన చేయాలి సార్. కింగ్ ఫిషర్ ఫ్యాక్టరీ మీద దాడి చేశారు సార్ వీళ్ళు. చేశారా లేదా సార్? NTPC మీద దాడి చేశారు సార్ బూడిద కోసం వీళ్ళు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు కట్టేటువంటి క్యాంప్ ఆఫీసుల మీద దాడులు చేశారు సార్. మాకు చందాలు ఇస్తారా లేదా, మాకు వాటాలు ఇస్తారా లేదా, కమిషన్లు ఇస్తారా లేదా అని. ఆఖరికి సార్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణపట్నం పోర్టు మీద దాడి చేశాడు సార్. మాకు నెలసరి మామూలు ఇవ్వకపోతే, మాకు నెలసరి వాటాలు ఇవ్వకపోతే మీరు ఇక్కడ కార్యక్రమాలే నడవనివ్వనని చెప్పేసి సార్. ప్రశాంత వాతావరణం సార్. ఈ రోజు వెరసి సార్, ఈ రోజు ఏమైందో తెలుసా సార్ పరిస్థితి? లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, అలాగే రామ్మోహన్ నాయుడు, అదే విధంగా